కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మీ డైలీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇక ఇందులో డిప్రెషన్ ఎక్కడుంది? అంటే మీరు చెప్పేది పనులన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చొని ఏడుస్తుండాలంటారు. ఏడుస్తూ ఉండాలని కాదు, మీ వైఫ్ మిస్ అయిన పెయిన్ మీలో కనిపించట్లేదని. మిస్టర్ యోగి, పెయిన్ అనేది సిచ్యువేషన్స్ని బట్టి కాదు, పీపుల్స్ని బట్టి తెలుస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడేవాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తారు. అదే లైఫ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, మెంటలీ స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు పెయిన్ను కూడా ఈజీగా తీసుకోగలరు. ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా వాళ్ళ ఫేస్లో క్రయింగ్, టీయర్స్ దొరకడం కష్టం. అండ్ యు నో, ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్. బిజినెస్ పీపుల్ మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అంతేకాదు, మిస్ అయిన నా వైఫ్ నవ్వుతూ తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. పాజిటివ్ థింకింగ్, గుడ్. అగైన్ ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంటల్ అయి ఉంటుందని, ఇంటెన్షనల్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీ వైఫ్తో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? ఆ రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు. మీ వైఫ్కి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. అంత డౌట్ఫుల్గా చెప్తున్నారేంటి? అంటే మ్యారేజ్ ఈవెంట్లో కలవడమే, తర్వాత ఎప్పుడు పర్సనల్గా కలవలేదు. ఓకే బట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మీరు పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం. దిస్ ఇయర్ 14th February ఈవినింగ్ 5:10కి మీరు ఆఫీస్ నుంచి బయలుదేరారు. యా. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చారు? నో, ఆన్ ది వే కాఫీ షాప్లో ఫ్రెండ్ మీట్ అయ్యాను. ఫ్రెండ్ అంటే? బిజినెస్ ఫ్రెండ్. కార్తీక? అవును. కలిసి ఏం మాట్లాడుకున్నారు? సమ్ బిజినెస్ మ్యాటర్స్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సారీ, చెప్పలేను. బిజినెస్లో సీక్రెసీ మెయింటైన్ చేయడం ఎథిక్స్. ఓకే, నో ప్రాబ్లం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చారా? ఎస్. మీరు ఇంటికి రీచ్ అయిన టైం చెప్పగలరా? ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అరౌండ్ 6:45. కాఫీ రూమ్లో మీరు స్టార్ట్ అయిన టైం? 6:15. ఆ టైంలో కార్తిక్ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల ఇద్దరం స్టార్ట్ అయ్యాం. సో అందుకే ఎగ్జాక్ట్ టైం గుర్తుంది. ఓకే, కాఫీ రూమ్కి రెగ్యులర్గా వెళ్తుంటారా? ఆల్మోస్ట్. ఓకే, కాఫీ రూమ్కి మీ ఇంటికి ఎంత టైం పడుతుంది రెగ్యులర్గా? 45 to 50 minutes. మరి ఇన్సిడెంట్ జరిగిన రోజున 30 minutesలో రీచ్ అయిపోయారు? ఈ క్వశ్చన్కి ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. హైదరాబాద్లో ట్రాఫిక్ని క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. సో ట్రాఫిక్ వల్లే ఫాస్ట్గా వచ్చేసారు. ట్రాఫిక్ లేకపోవడం వల్ల ముందుగా వచ్చాను. ఓకే, మీ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా? ఎస్. మరి మీ వైఫ్ మిస్సింగ్ రోజున అందులో ఏం రికార్డ్ అవ్వలేదా? మీ దగ్గరున్న స్టేట్మెంట్లో ఆ రోజు ఫుటేజ్ మిస్సింగ్ అని ఉంది, చూడలేదా? చూశాను. మీరేమైనా కొత్తగా చెప్తారేమో అని. యూ వాంట్ మీ టు లై? నో, నో థ్యాంక్స్. ఆఫీస్ నుంచి హాఫ్ అన్ అవర్ ఎర్లీగా మీరు ఇంటికి రావడం, అదే టైంకి మీ వైఫ్ మిస్ అవ్వటం, మీ వైఫ్ బ్లడ్ శాంపుల్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే దొరకడం, సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రీప్లాన్డ్గా చేసినట్టు అనిపించడం లేదా? నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ ప్లాన్లో మీ పార్ట్ ఏం లేదంటారా?
మీ క్రైమ్ సైడ్ పీపుల్ అంతా ఇంతే కదా, పీపుల్స్ పెయిన్ని అర్థం చేసుకోకుండా ఏదైనా అడిగేస్తారు. మీరే అన్నారు కదా జే, మేము క్రైమ్ సైడ్ పీపుల్ అని. క్రైమ్స్లో ఎమోషన్స్ పక్కన పెట్టి డీటెయిల్గా వెళ్తేనే ఎవరు క్రిమినల్సో ఎవరు ఇన్నోసెంటో తెలిసేది. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఇంట్లో ఒక కపుల్ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒకరు మిస్ అయితే ఫస్ట్ డౌట్ వచ్చేది ఆ సెకండ్ పర్సన్ మీదే. మీ వైఫ్ మిస్ అయింది కాబట్టి మీ మీద డౌట్ రావడం కామన్, తప్పేం లేదు. జనరల్గా అడుగుతున్నాను, మీరు ఇలాగా చాలామంది మీద చాలా కేసులలో డౌట్ పడుతుంటారు కదా, హా, వాళ్ళు ఇన్నోసెంట్ అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్స్లో పెడతాం. దట్స్ ఇట్. అనవసరంగా ఒకళ్ళ మీద డౌట్ పడ్డామన్నా గిల్టే ఉండదా? గిల్ట్ ఎందుకు చేయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ప్రొఫెషన్. ఓకే లిజన్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఇంపార్టెంట్ కేసు విషయంలో మేము కొంతమంది సస్పెక్ట్స్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళాం. అందులో ఒకరిని సస్పెక్ట్ లిస్ట్లో ఎందుకు ఉంచారో తెలుసా? మర్డర్ జరిగిన స్ట్రీట్లో ఆయన ప్రతిరోజు బైక్ మీద వెళ్తుంటారు, కానీ ఆ రోజు ఆయన నడుచుకుంటూ వెళ్ళారు, అందుకని సస్పెక్ట్ చేశాను. ఐఎమ్ సీరియస్. క్రైమ్స్లో చిన్న చిన్న లీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చే. ఓకే లీవ్ ఇట్. మన డిస్కషన్లో మీరు ఇన్నోసెంట్ అని తెలిస్తే పర్సనలీ ఐ కెన్ సే సారీ టు యూ. డిస్కషన్ కంటిన్యూ చేద్దామా? ఓకే. థ్యాంక్స్. మీరు మీ వైఫ్తో ఎలా ఉంటారు? ఎలా ఉంటారు అంటే? ఐ మీన్ ఫ్రెండ్లా ఉంటారా ఆర్ డామినేటింగ్గా ఉంటారా? నో, నేను ఫ్రెండ్లా ఉంటాను, అలాగని డామినేటింగ్గా కూడా ఉంటాను, హస్బెండ్లా ఉంటాను. అదేంటి జే, బయట అందరూ నా వైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్, నా హస్బెండ్ నాతో ఫ్రెండ్లా ఉంటాడని చెప్తుంటారు. ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ రిలేషన్. అందుకే కంఫర్టబుల్ ఫీల్ అయిన ప్రతి చోట ఆ వర్డ్ యూజ్ చేస్తుంటాం. నాకు తెలిసి వైఫ్తో హస్బెండ్ లాగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలంటే హానెస్టీగా ఉంటే సరిపోతుంది. అదే వైఫ్ అనే రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే హానెస్టీతో పాటు సో మెనీ థింగ్స్ క్యాల్కులేట్ చేయాలి. మీరు ఒక కొత్త థియరీ చెప్పారు తెలుసా? రేపు మీకు మ్యారేజ్ అయిన తర్వాత అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా అజయ్. కానీ మీరు చెప్పినట్టు హస్బెండ్లా ఉండటం వలన కొంతకాలానికి మనకు తెలియకుండానే డామినేట్ చేస్తామేమో. అస్సలు చేయం. లైఫ్లో హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, వైఫ్ ఇంపార్టెన్స్ గురించి క్లారిటీ ఉంటే అలాంటి ప్రాబ్లం రాదు. గుడ్. మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ త్రూ సెట్ అయింది. నాకు మీ మ్యారీడ్ లైఫ్ గురించి చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? మ్యారీడ్ లైఫ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. షీ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ తనకి లైఫ్ మీద ఉన్న క్లారిటీ అంటే నాకు చాలా ఇష్టం. కుకింగ్ తను వంట ఎలా చేస్తుంది? చాలా బాగా చేస్తుంది.
అప్పుడప్పుడు సరదాగా జోక్ చేసేవాడిని. నువ్వు చెఫ్గా ఉంటానంటే చెప్పు, ఈ కన్స్ట్రక్షన్ పక్కన పెట్టి రెస్టారెంట్ ఏమైనా స్టార్ట్ చేద్దామని. పర్లేదు జే, హస్బెండ్లా ఉన్నా మీ వైఫ్తో జోవియల్గానే ఉన్నారు. బయట ఎలా ఉన్నా వైఫ్తో కంపల్సరీ జోవల్గా ఉండాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ మీ వైఫ్ జాబ్ చేసేవారు కదా? అవును, ఒక ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్గా వర్క్ చేసేది. మ్యారేజ్ తర్వాత ఎందుకని కంటిన్యూ చేయలేదు? అది కంప్లీట్లీ తన డెసిషన్. తనకే జాబ్ చేయడం ఇష్టం లేదు. అంతేనా? మ్యారేజ్ అయ్యాక జాబ్ చేయకూడదని ఏమైనా కండిషన్ పెట్టారా? అలాంటిది ఏం లేదు. నేను తనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. జాబ్ వదిలేయడం తన చాయిసే. ఇన్ఫ్యాక్ట్ తను జాబ్ కంటిన్యూ చేస్తానంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే తనకి మంత్లీ 85K శాలరీ వచ్చేది. అది మా క్యాడెట్ ఇన్కమే కదా. మీ ఇన్కమ్ ముందు 85K ఎంత చేయి? యు ఆర్ రాంగ్. 1000కి 10 రూపీస్ యాడ్ అయినా నువ్వు 2000 లీగ్లో అడుగు పెట్టినట్టే. నీ రిచ్నెస్ పెరిగినట్టే. సో మనీకి సంబంధించినంత వరకు ప్రతి రూపాయి కూడా కౌంటే. సో మీ మ్యారేజ్ తర్వాత మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు? లేదు. యాక్చువల్గా తనకి హౌస్ వైఫ్ లాగా ఉండడమే ఇష్టం. అందుకే ఇంట్లో వర్క్ చేయడానికి మెయిడ్ని కూడా పెట్టనివ్వలేదు. అన్నీ తనే చూసుకుంటానంటుంది, చూసుకుంటుంది కూడా. ఓకే, మీ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో తను ఇన్వాల్వ్ అవుతుందా? ఇన్వాల్వ్ అవ్వదు కానీ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అవి వర్క్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో జై, మీ మ్యారీడ్ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. అఫ్ కోర్స్. మరి అలాంటప్పుడు మీ వైఫ్ మీ నుంచి డివోర్స్ కావాలని ఎందుకు అడిగింది? అలాంటిది ఏం లేదే. మీ వైఫ్ మీ నుంచి డివోర్స్ అడిగిందని వాళ్ళ ఫ్యామిలీకి మీరే కాల్ చేసి చెప్పినట్టుగా విట్నెస్ ఉంది. నో నో నో, దాట్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ, మనకు కూడా కావాల్సింది అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్. కానీ అది కొంచెం సిల్లీ టైప్ ఉంటుంది.